ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడువయుండి నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని ప్రతి గానముల చేత కీర్తించబడుతున్న కొనియాడబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. గతించినటువంటి రాత్రి కాలమంతను కూడా మీ కృపా సహాయము, మీ కంచె కాపుదల మా అందరికీ దయచేసినందుకు, మమ్మల్ని ఈ రోజున సజీవులుగా మీ పాద సన్నిధిన నిలవబెట్టుకున్నందుకు తండ్రి, మీకే కోట్లాది కోట్ల కృతజ్ఞత అర్పణలను, స్తోత్రములను, స్తుతులను చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. అయ్యా, ఈరోజు మాది కాదు, మీరు మాకు బహుమానంగా ఇచ్చారు. దానిని బట్టి ఈరోజు మేము మీకు విధేయులముగా జీవించుటకు జ్ఞానమును మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము అని సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనంలో మీ లేఖనము సెలవిస్తూ ఉన్నట్లుగా, అయా, మేము ఈరోజు మా సొంత జ్ఞానమును ఆధారం చేసుకొని జీవించకుండా సంపూర్ణ హృదయముతో మీ యందు నమ్మిక ఉంచి మీ వాక్య ప్రకారం మీరు చెప్పిన విధముగా మేము జీవించుటకు సహాయము దయచేయండి. ఈ లోకంలో అనేకమైన విషయాలు మమ్మల్ని ఆకర్షిస్తాయి, మా మార్గాలను తప్పించుటకు ప్రయత్నిస్తాయి. అపవాది మేము పడిపోవులాగున ప్రణాళికలు పన్నుతూ ఉంటాడు. నాయనా, వాటిలో మా సొంత జ్ఞానము చేత మేము వెళ్ళి పడిపోకుండా మీ వాక్యాన్ని చేత పట్టుకొని వాటి నుంచి బయటపడే కృపా సహాయం ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి తండ్రి. అయా, ఎంతో మంది బిడ్డలు లేవగానే ఈ ఉదయ కాలాన్నే ఈ ప్రార్థనలో ప్రతి నిత్యము కూడా ఏకీభవిస్తున్నారు. ప్రతి నిత్యము కూడా వారిని కాపాడుతున్నారు, భద్రపరుస్తున్నారు. అదే రీతిన ఈ ఉదయాన కూడా అయా, మేమందరము కలిసి మీ పాద సన్నిధిన ప్రార్థిస్తూ ఉన్నాము. కృప చూపించండి తండ్రి. అయా, బిడ్డలకు మీరు తోడై ఉండండి, వారి ప్రణాళికలకు మీ సహాయము దయచేయండి. ఏదైతే చెయ్యాలి అని అనుకుంటున్నారో ఆ కార్యాలలో సఫలతను అనుగ్రహించండి ప్రభువా. చేస్తున్న ప్రతి పనిని కూడా నూరంతలుగా దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. అయా, ఈరోజు మీ కృపను బట్టి క్రొత్తగా పనులు ప్రారంభించబోతూ ఉన్నారు, శుభకార్యాలు జరిపించుకుంటూ ఉన్నారు. అయా, వారందరికీ కూడా మీరే తోడయుండి వాటన్నిటినీ దీవించండి తండ్రి. ఆగిపోయిన కార్యాలను నూతనపరచబడే కృప చూపించండి నాయన. ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నా, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతూ ఉన్నా ప్రతి ఒక్కరిని బట్టి అడుగుతున్నాము. అయా, మీరు బిడ్డలకు కావలసిన జ్ఞానమును, జ్ఞాపక శక్తిని దయచేయండి. వారి యొక్క రిజల్ట్స్ కూడా వారు అనుకున్నట్లుగా ఉండే కృప చూపించండి తండ్రి. అయా, రిపోర్ట్స్, డెలివరీస్, ఆపరేషన్స్ విషయాలలో కూడా మీరు తోడై ఉండండి. ఏవి కూడా నెగిటివ్ రిపోర్ట్స్ ఉండకుండా వారు అనుకున్న రిపోర్ట్స్ వారు కలిగి ఉండే కృపా సహాయం దయచేయండి ప్రభువా. నాయనా, మా ప్రయాణాలను బట్టి అడుగుతున్నాము. ప్రతి ప్రయాణమును కూడా సురక్షితమైన, క్షేమకరమైన ప్రయాణముగా మీరు మార్చండి. అపాయములు, ప్రమాదములు అన్నిటినీ తప్పించండి. ప్రతి ఒక్కరు కూడా మరలా వారి వారి ప్రాంతాలు సురక్షితముగా చేరుకునే కృప చూపించండి ప్రభువా. అయా, గృహములలో ఒంటరిగా ఉంటున్నారు, ఎటువంటి సమస్యలు వారికి రాకుండా, ఏ దుష్టుని కన్ను వారి మీద పడకుండా అయా ఈరోజు అంతను భద్రపరచండి. ఈరోజు ఎవరికి లేమి లేకుండా, అనారోగ్య సమస్యలు రాకుండా, ఆర్థిక పరమైన ఇబ్బందులు కలగకుండా సమృద్ధిని, మంచి ఆరోగ్యమును మీరు దయచేయండి. అయా, మీ మాట్లాడుతున్న మాటలు, మా ప్రవర్తన అంతా కూడా మీ నామాన్ని ఘనపరిచేవిగానే ఉండుటకు కృప చూపించమని, ఎవరితో ఎటువంటి గొడవలు, విభేదాలు, మనస్పర్ధలు లేకుండా అయా సమాధానముగా, ప్రశాంతముగా,
జీవించుటకు మాకు సహాయము దయచేయమని, మీరిచ్చిన ఈ విలువైన సమయాన్ని సద్వినియోగపరుచుకునే కృపా సహాయం మాలో ఉన్న ప్రతి బిడ్డకు మీరే అనుగ్రహించమని, మీరు చూపిన కృపను బట్టి దయను బట్టి నూతన సంవత్సరంలోకి ప్రవేశించారు. బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. కొందరికైనాను మీ నామాన్ని ప్రకటించి రాజ్యవ్యాప్తిలో మా వంతులుగా మేము పాలి భాగస్థులయ్యే ధన్యత దయచేయమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.